నమస్తే అండి. నమస్తే సార్. ఈ దుర్గా కిషోర్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ముఖ్య అనుచరుడు, రైట్ హ్యాండ్. ఓకే. వీడు దాదాపు మాచర్లకి చైర్మన్ గా ఉన్నాడు, మున్సిపల్ చైర్మన్ గా. ఈ 7 నెలల నుంచి ఇప్పుడు ప్రెసెంట్ కూడా అతనే చైర్మన్, మున్సిపల్ చైర్మన్. 7 నెలల నుంచి పరారీలో ఉన్నాడు కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి. వీడు చేసిన అరాచకాలు అన్ని కావు జగన్మోహన్ రెడ్డి పాలనలో. జగన్మోహన్ రెడ్డి పాలన సమయంలోనే బుద్ధా వెంకన్న మీద, బోండమ్మ గారి మీద చేయడానికి దాడి చేశాడు మాచర్లలో. మాచర్ల వాళ్ళు ఒక కార్యక్రమానికి వచ్చినప్పుడు. సో ఆ రోజు నుంచి వాడు ఫేమస్ అయ్యాడు, దుర్గా కిషోర్. ఆ రోజు నుంచి ఫేమస్ అయ్యాడు. ఈ దుర్గా కిషోర్ నిన్న హైదరాబాద్ లో ఎస్ఆర్ నగర్ లో ఒక లాడ్జ్ లో తాగుతూ 10 మంది రౌడీ షీటర్లు వేసుకుని తాగుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. తాగుబోతూ దుర్గా కిషోర్. అసలు వీడి గురించి ఒక పూర్తి సమగ్ర విశ్లేషణ మా ప్రేక్షకులకు ఇవ్వండి. సార్, ఇది ఖచ్చితంగా చర్చించాల్సిన విషయం. మీరు ఏదైతే ఆయన మున్సిపల్ చైర్మన్, ప్రజాప్రతినిధి కాబట్టి ఆయన ఏదైతే డెవలప్మెంట్ చేశాడో అది ఒకసారి గూగుల్ చేద్దాం ప్రయత్నం చేశాను సార్. మీరు చెప్పి దుర్గా కిషోర్ అని కొడితే పేరు మోసిన డాక్టర్ పేరు వస్తుంది. పేరు మోసిన డాక్టర్ పేరు. ఆయన హైదరాబాద్ వ్యక్తి. ఆయన సిగ్గుతో తల్లుంచుకుంటా ఉంటాడు సార్. ఇట్లాంటి పేరు నా కర్మగాలి, నా పేరు వీడు పెట్టుకోవడం ఏంది, నా కర్మరాస్వామి అనుకునే విధంగా. అట్లాంటోడు ఈరోజు మీరు చెప్పారు కదా సార్, మున్సిపల్ చైర్మన్. అసలు మీరు అడిగిన ప్రశ్నలో కూడా కుదిరితే అది అడిగి ఉండాల్సింది కాదు. నాకే సిగ్గు అనిపిస్తుంది. బయట మొత్తం యావత్ తెలుగు ప్రజలు కూడా, తెలంగాణ వాళ్ళు కూడా చూశారు సార్ ఆ రోజు. దౌర్జన్యం, దాడులు అంటే ఎట్లుంటాయో పరాకాష్ట ఆ సమయంలో. మీరు ఏదైతే మున్సిపల్ చైర్మన్ అని చెప్తున్నారో ఆ టైంలో మనం చూసాం సార్. ఎంపీటీసీలు, ఈ జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఈ ఎలక్షన్స్ టైంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఏకగ్రీవంలో జరుగుతూ ఉన్నాయి. ఆ టైంలో ఈ యొక్క కాపు బిడ్డలు, మన కృష్ణా జిల్లాకు సంబంధించిన బోండమ్మ గారు కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క బుద్ధా వెంకన్న గారు కావచ్చు, వాళ్ళిద్దరూ అంటే రియల్ ఫైట్ ఇస్తున్నారు ఫ్రమ్ ద గ్రౌండ్ టీడీపీ తరఫున. ఎక్కడికక్కడ ఊరైనా ఆయన ఈ దాడులు ఇవన్నీ తట్టుకోలేమని టీడీపీ కార్యకర్తలు రక్తం చిందించి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది లేదు సార్, అదంతా వేరే విషయం. కానీ మనకు కంటికి కనిపించే విధంగా ప్రజాప్రతినిధుల్లో వీళ్ళిద్దరూ రియల్ ఫైట్ ఇచ్చి ఆ యొక్క మాచర్లకు పోయినారు. అందరికి మిగిలిన వాళ్ళకి భరోసాగా సార్. గడ్డ మీద కాలు పెట్టారు అప్పట్లో, అరాచకాలు జరుగుతున్నప్పుడు. మనం మాచర్ల అనే సినిమా కూడా వచ్చింది సార్. అంటే ఇంకొక పేరు ఏదన్నా పెట్టుకోవచ్చు కదా, ఈస్ట్ గోదావరినో, వెస్ట్ గోదావరినో, శ్రీకాకుళం ఏదో పెట్టుకోవచ్చు కదా. మాచర్ల అంటే ఆ పేరులోనే ఒక వైబు. అంటే దాన్ని అంత వైబు తేడానికి ముఖ్య కారకుడు ఎవడన్నా ఉన్నాడంటే ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. గత 30 సంవత్సరాలకు పైన సార్ వీళ్ళ నేరపూరిత చరిత్ర అన్నదమ్ములది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అదేవిధంగా వాళ్ళ తమ్ముడు పిన్నెల వెంకటరామరెడ్డిది. అవును. మీకు కంటికి కనిపించేది ఎమ్మెల్యే అలవాటు అయిపోయింది సార్. అంటే గతంలో ఎమ్మెల్యేని ఎందుకంటున్నానంటే, గతంలో ఏ ఎలక్షన్ జరిగినా కూడా లైవ్ ఎగ్జాంపుల్ మనం ఈ గూగుల్లో కొట్టినా తెలుస్తుంది, యూట్యూబ్లో కొట్టినా తెలుస్తుంది. ఎలక్షన్ రోజు కూడా ఇది కూటమి ప్రభుత్వం ఏర్పడింది కదా, ఎలక్షన్ టైంలో ఏడ టీడీపీ గెలుస్తుందో అని చెప్పి పోయి ఆ పాతకాలంలో మాత్రం ఈవీఎం బాక్సులు బాగలు కొట్టడం మళ్ళీ మొదటికి వచ్చారు. ఎందుకు నా బాగలు కొట్టామంటే ఈవీఎం బాక్సులో పాము దూరిందంట. వీడికి ఎందుకు సార్? ఓకే. సో అంటే వీళ్ళ విషయం అంతా దాడి చేసే విధంగా ఉంటారు. అంటే శేషగిరిరావు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఏజెంట్ పోలింగ్ బూత్ లో ఉంటే ఆయన తల కూడా పగలగొట్టించారు. అదే విధంగా 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి సార్ ఒక మహిళ, శ్రీదేవి అనుకుంటా ఆవిడ పేరు, ఆయనతో పాటు క్యారీ ఆన్ అయింది. శ్రీదేవి రెడ్డి వైసీపీ కోసం ఆఖరి నిశలో పోరాడుతా పనిచేసుకుంటూ వచ్చింది. అయితే ఈ యొక్క రావణాసుడు ఈ యొక్క జనాన్ని రక్తం దాగే ఒక వ్యక్తి ఓడిపోవాలని చెప్పి ఆవిడ టీడీపీ తరఫున చేర్ల ఆఖరి రోజుగా మనసు మార్చుకొని టీడీపీ ఏజెంట్ గా కూర్చుంది పోలింగ్ బూత్ లో. నాకు ఎదురుగా వస్తున్నారు అని చెప్పి, అంటే వాళ్ళ యుగో ఆ రేంజ్ లో ఉంటుంది. పోయి ఆమె నెత్తిగడ పాల్గొట్టేసినాడు. కానీ ఆమె 10 ఏళ్ళ నుంచి అక్కడ పనిచేసింది కదా, అక్కడ దగ్గర నుంచి చూసింది ఎంతమందిని చెప్పినాడు, ఎన్ని చూసింది. ఇట్లాంటి వాడు ఇంకొకసారిగా వస్తే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కూటమి ప్రభుత్వం గెలిచేది ఒక ఎత్తు, ఈడ ఎమ్మెల్యేగా ఈడ నెగ్గకూడదు అని ఆమె రియల్గా ఫిక్స్ అయిపోయి మళ్ళీ పోయి పోలింగ్ బూత్లో కూర్చుంది. ఫస్ట్ ఎయిడ్ చేసుకోండి సార్, దెబ్బ తగిలితే 11 వరకు కూర్చుంది. హాస్పిటల్ కూడా బాలా. అంటే కరుడుగట్టిన వైసీపీ వాది కూడా ఆ మాదిర ఏది మనసు వికటించి పోలింగ్ బూత్ లో ఎక్కడైతే ఉండిందో ఎందుకున్నది, ఆడు చేసిన దాడులు దౌర్జన్యాలు ఆ విధంగా వైసీపీ వాళ్ళు కూడా చేదరించుకునే పరిస్థితి. సార్ మనం గతంలో చూస్తే ఈ యొక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లకు సంబంధించి ఎవరు టచ్ చేసా మీకు చెప్తారు సార్. ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి పేరు మీద పెట్టినారు కదా సిమెంట్స్, సండూరు పవర్ ప్రాజెక్ట్ అంట. ఇట్లా దానికోసం 1000 ఎకరాల్లో ఈ యొక్క వైఎస్ఆర్ కుటుంబానికి దారాదత్తం చేసే దాంట్లో ముఖ్యంగా ఈ దళారి మెయిన్, ఈ ఎమ్మెల్యే అనేది దళారి. ఆయన మీ కంటికి కనిపించే ఒక ఎమ్మెల్యేగా ఉండొచ్చు కాక ఆయన 10 రూపాయలు వెల అయితే
100 రూపాయల వెల వాళ్ళ తమ్ముడు అంత 10 వ్యక్తి అనమాట. ఏది పిన్నెల రామకృష్ణారెడ్డి దాడులంట, ఆయన ఒక అవినీతి అరాచకవాదాలు మనసుల బొత్సరాలు ఇవన్నీ కాదు, ఆయన వెనకలు నడిపించేది ఉన్నాడంటే అంత 10 వాళ్ళ వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే కాబట్టి ఆయన లైమ్ లైట్లోకి వచ్చాడు. అటువంటి రోడ్డు పైన కూడా ఛార్జ్ షీట్ పడి ఉన్నది. ఇవాళ ముఖ్యంగా సార్ మొన్న కొడాల నాని విషయంలో ఏదైతే జరిగిందో ప్రధాన అనుచరుడిని కాళీని ఎట్లా అరెస్ట్ చేశారో అదే విధంగా మీరు గమనించండి, మీ కేస్ స్టడీస్ మీకు అర్థమవుతూ ఉంటుంది. ఈ యొక్క పిన్నెల రామకృష్ణారెడ్డికి ముఖ్య అనుచరుడు ఆ రోజు ఆ కాపు బిడ్డలని ఇద్దరిని ఇంత లవ్ సార్, అదే ఆ కడ్డీ మాదిరి ఇంత తీసుకొని దాన్ని పగలు కొట్టి కారద్దాలు. అదే టైంలో సార్ చిన్న దాడులుగా సార్ ఈ యొక్క గన్నవరంకి సంబంధించి పట్టాభి గారి పైన చంపేదే వాళ్ళు బతికి రోజు బట్ట కట్టారంటే అది గొప్ప సంగతే. దాడులు చేసి ప్రాణాలు తీసేదానికి పురమాయించారు. ఆ కేసులో మీరు చెప్పే ఉన్నారు కదా రెస్పాన్సిబుల్ పర్సన్ చైర్మన్, మాచర్ల చైర్మన్, ఆ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, ప్రజాప్రతినిధి ఏం చేస్తున్నాడు, ఎక్కడన్నా ఏమన్నా నిధులుగా వస్తే ఆడు ఏదన్నా పనులు చేపించమో, అయ్యా ప్రభుత్వం మీదే ఉన్నది కదా పలానా పనులు జరుగుతున్నాయి బా అంటే 1 2 నెలలు 3 నెలలు మనం ట్రై చేస్తూ ఉంటే పనులు అయ్యే టైంలో నిధులు వచ్చినప్పుడు పనులు జరుగుతుంటాయి. ఇది లేదు. పార్టీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి హైదరాబాద్ ఎక్కేసి ఉన్నాడు. ఈయన దాదాపు 7 నెలలు అవుతుంది. 7 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. పెద్ద స్టార్ హోటల్లోనే ఉన్నాడు. వాళ్ళకి డబ్బులు పెద్ద విషయం అదే. మీరు చెప్పే ప్రజాప్రతినిధి దగ్గర వెలకట్లేని డబ్బులు ఉన్నాయి. అప్పటి నుంచి తాగడమే, తాగకుండా ఉంటే చచ్చిపోతాడు. మీకు తెలియదు ఆ టెన్షన్కి మెంటల్ వచ్చి ఫీజులు ఎగిరిపోతాయి సార్. ప్రతిరోజు అటువంటి దరిద్ర బతకడం ఎందుకు, అసలు నువ్వు ఆ పాపాలు చేయడం ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పటికీ అతను మున్సిపల్ చైర్మన్ గానే ఉన్నాడు కదా, అలా హైదరాబాద్ లో ఉండటం ఏంటి, మాచర్లను గాలికి వదిలేయటం ఏంటి? అదే కదా. అంటే మీకు ప్రభుత్వం ఉండాలా లేదా పదవి ఉండాలా? అట్లాంటిది ప్రభుత్వం లేకపోవచ్చు, పదవి ఉన్నది కదా. ఆ పదవిలో అయినా నువ్వు అంత గౌరవప్రదమైన వ్యక్తి అయితే పోయి ప్రజల తరఫున పోరాడాలనో లేకుంటే వాళ్ళకి కావాల్సిన నిధులు సమీకరించి ఆ డెవలప్మెంట్లో పాల్గొనాలా. నీకు తాగడమే పని. ఇంకా మాట్లాడుతూ ఉంటే సార్ వాడి గురించి అనుకుంటే పచ్చి బూతులు వస్తున్నాయి. ఇది ఆన్ స్క్రీన్ కాబట్టి మాట్లాడకూడదు. అంత గలీజ్ సార్, మాట్లాడలేకుండా అంత దరిద్రమైన వ్యక్తి వాడు ఎక్కడ చూసినా కనిపిస్తా సార్. అసలు వైసీపీ ఓడిపడానికి ముఖ్య కారణం ఇట్లాంటి వాళ్ళే, ఇట్లాంటి లఫ్ట్ బేవర్స్ గాళ్లే ఓడిపడానికి కారణం. చూసాం కదా, ప్రతి ఒక్కరు మనసులో కలచివేసే విధంగా సార్ యావత్ కాపు కమ్యూనిటీ ఏకమైపోయింది సార్ వీడి వల్ల. హ్యాపీ ఫర్ దాట్. కానీ మనిషి ప్రాణం అయితే నువ్వు తీసుకొస్తావా? మనిషి ప్రాణం అయితే నువ్వు తీసుకొస్తావా? అంటే ఎవడైతే దాడి చేశాడో వాడికి ఆ యొక్క మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వడం ఏంది? ఎవరిది సార్ ఇదంతా? అంటే రూట్ ఎక్కడికైనా స్విచ్ నొక్కితే ఆ లైట్ వెళ్తాయి జగన్మోహన్ రెడ్డి కాడ. ఇట్లాంటి వాళ్ళకి పెంచి పోషించడము, ఇట్లా డెకాయిట్ వాళ్ళకి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రవృత్తి. వాళ్ళు వైసీపీ పార్టీలో ఎవడైనా ఉండాలంటే ఓడిపోయిన మినిమం ఒక కేసు ఉండాలా, ఓడికి పచ్చి బూతులు వచ్చి ఉండాలా, ఈ యొక్క మినిమం డాక్యుమెంటేషన్ ఉండాలి వాళ్ళకి. ఏది వాళ్ళ ఒక సర్టిఫికేషన్, అది మినిమం. అట్లాంటిది ఈయన సర్టిఫికేషన్ కాదు, పిహెచ్డీ చేసేసినాడు ఈయన కిషోర్ అనేవాడు. వాడికి తాట తీస్తున్నారు. ఇప్పుడు ఇటువంటి చరిత్ర ఉన్న బోర్గడ్డ అనిల్ గాని, నందిగం సురేష్ గాని దాదాపు అరెస్ట్ అయ్యి 50 రోజులు 60 రోజులు అవుతుంది. వాళ్ళకి ఇప్పటి వరకు కోర్టులే బెయిల్ ఇవ్వట్లేదు, జడ్జిలే తిడుతున్నారు వాళ్ళని. బెయిల్ కి అప్లికేషన్ వేస్తే తిడుతున్నారు జడ్జి. ఇప్పుడు ఈ వీడి పరిస్థితి ఏంటి? దుర్గా కిషోర్ మీద దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 20 నుంచి 30 కేసులు నమోదయ్యి ఉన్నాయి వీడి మీద. ఏది మాచర్లలో వీడి వల్ల హింసించబడ్డ ప్రజలు వీడి మీద కేసులు పెడుతున్నారు. సో వాళ్ళందరూ అసలు మాచర్లో వదిలిపెట్టి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు 5 సంవత్సరాల నుంచి. వాళ్ళందరూ కేసులు పెడుతున్నారు. వీడి పరిస్థితి ఏమవుతుంది? వీడు అసలు ఎప్పటికి మళ్ళీ బయటకు వస్తాడంటారు వీడు? సార్ నిజంగా మీరు ఈ ప్రశ్నకి ముఖ్యంగా సార్ రియల్లీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే ప్రతిరోజు ఏదన్నా కామెంట్స్ పాటు చూస్తూ ఉంటారు కదా, ఇద్దరు బూతులు పెడతారు. ఒక 10 మంది రియల్గా ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళు రియలిస్ట్గా మంచి మాటలు, అయ్యా మీరేమో బాగానే చెప్తున్నారు, ఓన్ స్టేషన్ వేస్తారు, ఇన్ స్టేషన్ వేస్తారు, ఓన్ జైలు వేస్తారు అని చెప్తున్నారు, మా కంటికి కనిపించడం లేదే అంటున్నారు వీళ్ళు. బాబు గారినో పవన్ గారినో నిందిస్తున్నారు. అయితే ప్రతిరోజు ఇటువంటి వీడియో ఒకటి చేస్తాను కన్ఫామ్గా. రోజుకు ఒకరిని ఎత్తకపోయి జైలు వేస్తున్నారు. అటువంటి సపోర్ట్ చేస్తా. సిగ్గు మానం లజ్జా లేని సాక్షిని మెయిన్ పేపర్లో ఏమను హెడ్డింగ్లో చూద్దాం. ఒకటి చేసిన యావత్ ప్రపంచం అంతా చూసింది. ఇప్పుడు మొయ్యమను మీ దాంట్లోనే ఉన్నాడు కదా, ఇది వైసీపీలో ఉన్నాడు కదా మీరు చెప్పే ప్రజాప్రతినిధి. అట్టోడిని ఎత్తపోయి జైలు వేస్తున్నారు. ఓడు ఏదన్నా బలి ఓడికే క్లారిటీ ఉన్నా సార్. క్లారిటీ 7 నెలల నుంచి కనీసం నియోజకవర్గంలో అడుగు పెట్టలేదంటే మన బోర్గడ్డ నీళ్ళు ఏదైతే కేసు చెప్పామో అదేవిధంగా ఓడి ఇంటిలో కూడా అడుగు పెట్టలేకపోయినాడు. భార్య బిడ్డలను గాలి కుదిలేసి ఆ బతికెందుకు, అంత కరం ఎందుకు, తప్పు చేయడం ఎందుకు? ఓడిని ఎత్తకపోయి బొక్కలు వేస్తున్నారు, వేసినారులే.
తాట ఎట్ట తీస్తారో చూస్తా ఉండండి. వాడు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉలిక్కిపడి పెద్ద పెద్ద లాయర్లు పెట్టాం కదా, వాడు త్వరగా బయటకు వచ్చేదంటూ జరగదు సార్. వీడి వెనకల పిన్నెల రామకృష్ణారెడ్డి, ఆడి తమ్ముడు, తద్వారా జగన్ అన్న వరకు ఈ లింకు వెళ్తానే ఉంటుంది. ఇప్పుడు ఈ తురగా కిషోర్ గాని, వీడి వెనకాల ఉన్న పిన్నెల రామకృష్ణారెడ్డి, పిన్నెల వెంకటరామరెడ్డి, వాళ్ళిద్దరు సోదరులు, ఈ ముగ్గురు మీద దాదాపు 15 సంవత్సరాల నుంచి రౌడీ షీట్ ఉంది. దాన్ని గత జగన్మోహన్ రెడ్డి పాలనలో రౌడీ షీట్ తీసేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు చేసిన అరాచకాలు, ఆ శ్రీదేవి రెడ్డి గారి తలపగలు కొట్టడం కానీ, శేషగిరిరావు గారిని తలపగలు కొట్టడం కానీ, ఈవీఎం పగలు కొట్టడం కానీ, బుద్ధా వెంకన్న గారు, బొండవమ్మ గారు కాపు బిడ్డల మీద వీళ్ళు చేసిన దాడులతో కానీ వీళ్ళ మీద మళ్ళీ రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు సాక్షిలో రాస్తారా ఈ రౌడీ షీటర్ల మీద ఏమీ తెలియని అమాయకుల్ని పోలీసు జులుంతో అరెస్ట్ చేస్తున్నారు చంద్రబాబు గారు, కూటమి ప్రభుత్వం అని చెప్పి రాయమని నేను కోరుకుంటున్నా సాక్షి వాళ్ళని రాసి, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ముద్దు బిడ్డల్ని, రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన వాళ్ళని, అభివృద్ధి కాంక్షించే వాళ్ళని, లాంటి వాళ్ళని విడిపించేదానికి వాళ్ళు పోరాటం చేయాలా. కూటమి ప్రభుత్వం వీళ్ళు హింసిస్తాందని వేయాలా ఎర్ర అక్షరాల్లో. చూసినోడు నవ్వుతాడు. సాక్షి పేపరు ఇంకొంచెం సర్క్యులేషన్ పెరుగుతుంది ఈ వార్తగా వాళ్ళు వేస్తే, చేతనైతే. సాక్షి 100% పెరుగుతుంది సార్. కామెడీ సార్. ఈ యొక్క గాంధీ తాతని, నెహ్రూ తాతని ఎత్తుకుపోయి జైలు వేసారు. ఎవరు అని చూస్తే సీరియస్ గా చూస్తారు. ఎవరిని, పిన్నెల రామకృష్ణారెడ్డిని, వాళ్ళ తమ్ముడిని, ఇంత లావు సార్ వాటం చూస్తే మీకు అర్థమవుతుంది. తెలుగు సినిమాలో ఏ విలన్ కూడా ఉండడు, అంటే విలన్ స్థాయి వేరేలేండి. అక్కడ ఉంటారు చూడండి, అది బాహుబలి సినిమాలో మిలింగ్ అంటా ఉంటాడు, అలా ఉంటాడు వీడు. అవును, అట్లాంటి చూసేనే భయం వేసింది సార్. ఆ విజువల్ వైసీపీ వాళ్ళు అనుకుంటే బయటికి రాకుండా చేసి ఉండొచ్చు, పెద్ద మ్యాటర్ ఏం కాదు అదేమి. ఓడు వైసీపీ వాళ్ళు కావాలని బయటికి వచ్చే విధంగా ఎందుకు వైరల్ చేశారంటే, వైరల్ చేసినంత వైసీపీ వాళ్ళే మాతో పెట్టుకుంటే తలాలు పగులుతాయి అని వాళ్ళు కావాలని భయపూరిత వాతావరణం పెంపొందించడానికే రాష్ట్ర ప్రజల ముందు ఇది వదిలినారు సార్. లేకుంటే వాళ్ళకి చాలా చిన్న విషయం అది, దాన్ని ఆపాలంటే. అంటే బెదిరింపు సార్, అందుకు ఇటువంటి వాడుకున్నారు. ఇప్పుడు ఈ తురగా కిషోర్ రౌడీ షీట్ అరెస్ట్ చేశారు కదా హైదరాబాద్ లో, ఈ రోజు మార్చర్లు తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి వస్తాడా ఆయన పరామర్శించడానికి? ప్రెస్ మీట్ పెడతాడా? సౌమ్యుడు, చిన్నవాడు, పిల్లవాడు, ఈయన అరెస్ట్ చేశారు, పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం పోలీసులకు వార్నింగ్ ఇస్తాడు కదా వచ్చి, మధుసూదన్ రావు మా ప్రభుత్వం వస్తుంది నీ అంత తెలుసా. ఆయన పేరు మధుసూదన్ రావు కాదు, నిజం సార్. అవును, ఈయన మధుసూదన్ రావు అరిచాడు. మధుసూదన్ రావు అరిచాడు. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐనో ఎవరినో, ఆయన పేరు మధుసూదన్ రావు కాదు, మధుసూదన్ రావు కాదు, సంథింగ్ ఎస్ తో మొదలవుతా పేరు. అంత క్లారిటీలో ఉన్నాడు మా జగన్ అన్న. ఇప్పుడు మళ్ళీ వచ్చి పలకరిస్తాడా? జైలుకి వచ్చి తురగా కిషోర్ ని పరామర్శించి బిర్యానీ క్యారేజ్ ఇచ్చి వెళ్తాడా? ఆయనకి ప్రెస్ మీట్ పెడతాడా జైలు ముందు? ఆయన దగ్గర ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ మాధవ్ దగ్గర ఉన్న కోట్ల డబ్బులు ఉన్నాయా? వాడే వాళ్ళని వాడేస్తారు సార్ వీళ్ళు. కాకుంటే కొంచెం పేటరీ అయిపోయిన వాళ్ళు ఈ మాదిరి బండరాళ్ళు పెద్ద పెద్ద కడ్డీలు ఎత్తుకొని హింసకు ప్రేరేపిస్తారు. కానీ కార్యకర్తలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. బోర్గడ్డ అనే విషయం ఏమిదో మనం చూసాము. తాట తెచ్చారంటున్నారే, తీండు చూద్దామని కొడాలని అంటా ఉన్నాడు కదా. ఇప్పుడు ఆడిపోయినాడు, ఆ మాటలు ఎక్కడ రాలేదే, వినిపించలేదే. ఒకప్పుడు వినసొంపుగా ఉండేది అనమాట బూతులు నేర్చుకోవాలనుకునే వాళ్ళకి. ఆ గైడ్ కానీ, ఆ గైడెన్స్ కానీ బూతులు నేర్చుకునే వాళ్ళకి లేకుండా పోయింది పాపం. యూట్యూబ్ కూడా వెలవెలబోతోంది ఆ బూతులు వెనక. పోలీస్ అధికారులు కూడా ఇంతకాలం ఏమి చేయలేకుండా చేష్టలుడికి చేతులు కట్టుకుని నిలబడ్డాడు తురగా కిషోర్ ముందు. ఈ రోజు పోలీసు అధికారులకు అవకాశం వచ్చింది, ఛాన్స్ వచ్చింది. వాళ్ళు కూడా మండి పడుతున్నారంటే తురగా కిషోర్ని ఎక్కి తొక్కడానికి సిద్ధంగా ఉన్నారంట. ఏం చెప్తారు? పోలీసు అధికారులు కూడా మండిపోతున్నారు ఈ పిన్నెల మీద, తురగా కిషోర్ మీద. 100% సార్. నీకు పోలీసు అధికారులు వాళ్ళ ముందు ఏది కొన్ని పదాలు వాడకూడదు, తలదించుకొని ఐపీఎస్ చదివి రౌడీ షీట్ల ముందు తలకాయ ఉంచుకొని నమస్కారాలు పెట్టడం ఎంత ఏకారం సార్, ఎంత బాధాకరం అది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అవకాశం దొరికింది, ఇంకెంత 4 గంటలు పోతే ఏ పార్టీ వస్తుంది, ఏ ప్రభుత్వం వస్తుంది, ఆ క్లారిటీ కాదు. ఏదైతే గవర్నమెంట్ అఫీషియల్స్ కి ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ ఉన్నది. ఈ కూటమి ప్రభుత్వం అనేది ఎలా కాలం ఉంటుంది, దీన్ని టచ్ చేయగలిగే మంచి ప్రభుత్వము. ఇదైతే కనుచూపు మేరలో నెక్స్ట్ 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో మినిమం బేస్ ఇది ఎక్కడికి పోదు. మా పనులు మేము ప్రశాంతంగా చేసుకోవచ్చు. మాకు ఎవరైనా అడ్డపడితే తాట తీసేవాళ్ళు 3 త్రిమూర్తులు ఉన్నారు అక్కడ. ఎవరు చివరి వరకైనా విషయం పోతే బాబు గారు, లోకేష్ బాబు గారు, కళ్యాణ్ బాబు గారు, 3లో ఎవరు చివరి వరకైనా పోతే తాట తీసేవాడు స్వయాన కనిపిస్తారు. వాళ్ళకు ధైర్యంగా పనులు చేసుకున్నారు సార్ గవర్నమెంట్ అఫీషియల్స్. చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఈ తురగా కిషోర్ గాడికి కనీసం 1 సంవత్సరం వరకు బెయిల్ కూడా రాదు సార్. బెయిల్ వస్తుంది,
మళ్ళీ ఈ ఉండే వీడికి 28-30 కేసుల్లో వేరే పోలీస్ స్టేషన్ నుంచి ఎతకపోతా ఉంటారు. ఒక సంవత్సరం వరకు వాడు బయటికి ఎండను చూసే అవకాశమే ఉండదు. ఒక సంవత్సరం వరకు బయటికి రాడు. 100% వీడు చేసిన అరాచకాలు ఎన్నో సామాన్యమైంది కాదు. ఎంతమంది బయటకు వస్తున్నారు ఇవాళ. ఆడు దొరికే సార్ బోరగడ్డ అనిల్ అనేవాడు యొక్క జీవిత చరిత్ర అందరికీ ఒక ఉదాహరణ. ఆ రెండో వ్యక్తి అందరూ బోరగడ్డ అనిల్ మర్చిపోతున్నారేమో, మళ్ళీ వైసీపీలో వీడు తయారైపోయినాడు. వీడి జీవితం కూడా అందరికీ ఉదాహరణ. వాడు బయటికి వద్దామని బెయిల్కి అప్లై చేసుకునే లోపు వేరే పోలీస్ స్టేషన్ వాళ్ళు ఆ యొక్క జైలు బయట వేచి చూస్తా ఉంటారు వీళ్ళ కోసం. ఒక్క సంవత్సరం ఖచ్చితంగా జైలు నుంచి బయటికి రాడు. ఎందుకంటే మన వాళ్ళ దగ్గర నేను అప్పటికప్పుడు కొంచెం ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటా ఉంటాను సార్. అందులో క్లియర్గా వాడు చేసిన దాంట్లో నేను ఎక్కడైనా మిస్ అవుతానని చెప్పి వాడు ఏం చేశాడో దాన్ని 1-2 విషయాలు నేను చెప్తాను. 2024లో పోలింగ్ రోజున చాలా మంది టీడీపీ కోసం పనిచేసే వాళ్ళని తలల బొగలు కొట్టినాడు. ఏదైతే ఆయన వాళ్ళ మాస్టర్ ఉన్నాడో ఎమ్మెల్యే, ఆయన లైన్లోనే ఈయనగడ విపరీతమైన దాడులు చేశాను సార్. అదేవిధంగా రెంటచింతల్లో నంబూరి శేషగిరిరావు పైన కూడా దాడి. రెంటచింతల్లో అవును, మనం చెప్పాం కదా 20-30 కేసులనే, ఒక్కటి తప్పితే ఒకటి ఇట్లాంటివన్నీ. ఇంకా ఎనుముల కేశవరెడ్డి వాళ్ళ ఇంటి పైన కూడా దాడి. కేసులన్నీ రిజిస్టర్ అయినాయి ఆ రోజున. ఏం ఆడ ప్రొసీడింగ్స్లే పాడులే అవన్నీ ఈరోజు తోడుతున్నారు సార్. ఒకటి హై కేసు ఏంటంటే ఒక సిఐ సార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ పైన నారాయణ స్వామి పైన కూడా దాడి చేశాడు. టోల్ చేసిన ఒక హింసాకాండలో ఈ పరాకాష్ట అందరి కంటికి కనిపించేది. బయటికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టినాడు. వాడు 1 సంవత్సరం కాదు, సాధ్యమైన రోజులు జైలుకి రాడు. అది సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి.